ఎన్నో రకాలుగా, ఒకటి రెండు కాదు, ఎన్నో రకాలుగా గత 10 ఏళ్లలో మనం మండలాన్ని, మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని, కొత్తగా చేసుకున్న సిరిసిల్ల జిల్లాను అన్నింటినీ కూడా గత 10 ఏళ్లలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం. సరే, మీరేమో మాకు ఆశీర్వాదం ఇచ్చినారు. 5వసారి కూడా మళ్ళీ ఓటేసి 2009 నుంచి ఇప్పటి వరకు 5వ ఎన్నికల్లో కూడా ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోవాలి అని చెప్పి మీరు ఆశీర్వాదం ఇచ్చి మీరు గెలిపించారు. కానీ మరి దురదృష్టం, ఇతర జిల్లాల్లో, ఇతర నియోజకవర్గాల్లో, మన కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క కల్లబొల్లి మాటలు నమ్మి కొంతమంది మోసపోయి మన సోదరులు సోదరిమణులు ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం, తద్వారా మనకు అధికారం పోయింది. మీకు గుర్తుండాల ఎన్నెన్ని మాటలు చెప్పినరు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని చెప్పి ₹1,00,000 ఇస్తాడు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతన్నలనైతే ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీకు యాదుకుండాలి. మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఉరుకున్రి బ్యాంకుకు, జల్దీ ఓన్రి, నేను డిసెంబర్ 9 నాడు సీఎం అవుతున్నా, ఉరుక్కుంట పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫ్ చేస్తా పోయింది అన్నారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, 15 రోజులు ఆగుమన్నారు. ఆడబిడ్డలకైతే చెప్పిండు, నెలకు కోడలుంటే 2,500, ముసలవ్వు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే ఆయనకు మరొక 4,000, ఇంట్లో ఇద్దరుంటే కూడా, అవ్వ తాత ఇద్దరుంటే కూడా కేసీఆర్ ఒక్కలకే ఇచ్చిండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత ఇగో చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కూడినాం. వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానం చెప్పిర్రు, ఎన్ని వెళ్ళినాయి అంటే ఇది మనం పెట్టలే పేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడితే కరెక్ట్గా ఎన్ని వెళ్ళినాయి అంటే 420 హామీలు వెళ్ళినాయి. సరిగ్గా 420 హామీలు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, వాళ్ళ మేనిఫెస్టోల, రైతు డిక్లరేషన్ల, మహిళా డిక్లరేషన్ల, యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని వెళ్ళినాయి అంటే సరిగ్గా 420 హామీలు. సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు, గద్దెనెక్కిండ్రు, మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, అగో 100 రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు, ఇంత గిరితమైంది మీకు, ఆగం అవుతున్నారు, మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు, మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు, కొట్టలేదు, మనం ఏం అనలేదు. ఏమన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తీవి కదా, ఏమన్నావు నువ్వు, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు. నమ్మి మా గిరిజన సోదరులు, మా గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ రైతులు, రైతులందరూ పోయి ఉరికి తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, ఈరోజు ఏమిటిది మార్చి 9, 4వ నెలలో పడ్డది. మరి 4 నెలల్లో కనీసం అడగద్దా, గుర్తు చేయొద్దా, ఏమైనా రేవంత్ రెడ్డి బగ్గ నరికితే ఏమాయనంటే మళ్ళా అంటాడు, అగో నేను కూర్చోలేదు, కుర్చీ చదువుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు, ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే, యాదైతే చేయాలిగా చేస్తున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా, ₹1,00,000 ఎక్కువ చూడరు, కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు, సెంటిమెంట్, దానికి ఆయనతో మురిసిపోతారు. మురిసిపోయినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ గానే గుద్దిండ్రు. గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది, మా మహిళా అధ్యక్షురాలు, బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది. మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు, ఎసొంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతుర్రు, కిటికీలకి వెళ్ళి దుక్కుతుర్రు, ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుర్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు, అదో కొత్త మోజు. ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను. మగవాళ్ళేమో వాళ్ళ టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతాను, అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు, కానీ వాళ్ళు తిట్టబట్టి యువతల ఆటో వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టబట్టి, మా కొంప ఊచుకున్నాడు, మార్పు అని మేమే గుద్దినాం, గుద్దితే అంత మా కొంప ఊచుకున్నాడని ఆటోలు తిట్టబట్టి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి, చూస్తుండ్రా టీవీలలో, పేపర్లలో ఏం మాట్లాడుతుండో. సెక్రటేరియట్ పోయిండు, ఏమన్నాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే, దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి, కానీ గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి,
ఇక ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకనే అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమైతుందో.